తిరుమలలో మాస్టర్ ప్లాన్ను అమలు చేయడానికి చకచక అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మాస్టర్ ప్లాన్ను వేగవంతం చేస్తున్నామని అన్నారు ఈవో శ్యామలారావు. తిరుమల పవిత్రతను ప్రతిబింబించేలా అధునాతన ఆర్కిటెక్చర్తో రూపొందిస్తున్నామంటున్నారు. గతంలో తిరుమలలో బిల్డింగ్లు ఇష్టారాజ్యంగా నిర్మించారని, నార్మ్స్ అంటూ ఏవీ పాటించలేదని, వాటిని చూసుకునే వ్యవస్థ కూడా లేకుండా పోయిందని అన్నారు ఈవో. తిరుమలలో అర్బన్ డిజైనింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేస్తామని అన్నారు ఈవో. రాబోయే 25 ఏళ్లకు సరిపడేలా విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేస్తున్నామని అన్నారు. ప్రతి డెవలప్డ్ ఆర్ ప్లాన్డ్ సిటీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉన్నా సరే, పట్టణం ఏదైనా ఉన్నా సరే, దానికి ఒక అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అని ఉంటాయి. అంటే ఇలాంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్న, ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ లేకపోతే ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అవన్నీ కూడా మనకి ప్రతిబింబించేలాగా అక్కడున్న బిల్డింగ్స్ ఉండాలి. కానీ అవేమీ లేవనేది మన అందరికీ తెలుసు. టీటీడీ సొంతంగా ఏ బిల్డింగ్ కట్టినా, లేకపోతే ఏ ప్రైవేట్ బిల్డరో లేకపోతే డోనరో కట్టినా సరే, దానికి అది ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి జూబ్లీ హిల్స్లో కట్టిన బిల్డింగ్స్, ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జూబ్లీ హిల్స్లో బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు. అలా ఉండడానికి వీల్లేదు. అవన్నీ కూడా ఒక యూనిఫామ్గా, ఒక యూనిఫామిటీ కనిపించాలి, ఒక థీమ్ కనిపించాలి. ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువాలిటీ, ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే. తర్వాత ఇప్పుడు పేర్లు కూడా చూస్తే, మొన్న బోర్డులో కూడా ఆ విషయం చర్చకు వచ్చింది. టీటీడీ బోర్డులో ఏమిటంటే, ఈ పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కంపెనీ పేర్లని, డోనార్ కాటేజెస్ ఏవైతే ఉన్నావన్నీ కదా కంపెనీ పేర్లు తీసేసి టీటీడీ నుంచే ఒక 100-150 పేర్లు ఇస్తాం. హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు, లేకపోతే స్వామివారికి సంబంధించిన పేర్లు, ఇవి పేర్లు ఇస్తే ఆ 150లోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. అది కూడా బోర్డులో కూడా చర్చించడం జరిగింది. దాని ప్రకారం